సంఘంలో వీపీఆర్ అమృతధార ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీకి గ్రామస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, మంత్రి ఆనం, ఎంపీను గజమాలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలైన మినరల్ వాటర్ ప్లాంట్లను పండుగ వాతావరణంలో ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు. రాష్ట్రంలో అనుభవం కలిగిన నాయకుడిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారని ప్రశంసించారు. మంత్రి ఆనం దగ్గర ఎన్నో తెలియని విషయాలను ఒక పాఠంలా విని చాలా నేర్చుకున్నానని ఎంపీ తెలిపారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకునే ముందు రోజు ఒక పండుగ వాతావరణంలో వీపీఆర్ వాటర్ ప్లాంటులు ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. పేద కుటుంబాలకు అమృతం లాంటి అమృతధారను ఇవ్వడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి మనకు ఎంపీగా ఉండడం అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, కోటు కరుణాకర్ రెడ్డి, శేఖరయ్య, కాకు మధు, సత్యనారాయణ, చరణ్ రెడ్డి, శేషయ్య, మాగం గిరి, గునుపొడి గిరి, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. రావడం చాలా సంతోషం. ఇప్పుడు ఇది 5వ ప్లాంట్. ఈరోజు ప్రతి దగ్గర కూడా ఈరోజు చెప్పాలంటే పండగ వాతావరణంలో ఈ ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు దాదాపు 190 ప్లాంట్లు పెట్టుంటాం. ఈరోజు ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమాలు చూస్తుంటే ఒక పండగలాగానే ప్రతి దగ్గర కూడా ఇదే వాతావరణంలో జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ రోజు సెలెక్ట్ చేసి 6 ప్లాంట్లకి అన్న ఒప్పుకోవడం చాలా సంతోషం. నిజంగా కూడా గొప్ప విషయం నాకు. ఎందుకంటే మేము మామూలుగా అరగంట ఒక ప్లాంట్ ఓపెనింగ్, అరగంట ఓపెన్ చేయడం, ఆడ ఏదో 2 మాటలు చెప్పాలని చెప్పడం, ముందుకు పోతా ఉన్నాం. కానీ ఈరోజు అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రంలో మంచి చెడ్డలు చెప్తూ ప్లాంట్ది ఒక్కటే కాకుండా ప్రజలకి చెప్పాల్సినవి, మనం ప్రభుత్వం చేసే సంక్షేమం గాని అభివృద్ధి గాని ఇవన్నీ చెప్తూ ఈ ప్లాంట్ ఓపెనింగ్ చేయడం. నాకు కూడా ఈరోజు కొన్ని విషయాలు కొన్ని దగ్గర చెప్పిన మాటల్లో నేను ఒక ఎంపీగా కూడా నాకు కొన్ని తెలుసుకున్నాను. ఆయన అనుభవం ఆయన పక్కన ఉండడం వల్ల కొన్ని మాకు కూడా ఒక లెసన్ లాగానే, ఇది పాఠం లాగా మంచిది. సమయం పట్టినా కానీ చాలా మంచిది. బాగా ఈరోజు ప్రోగ్రాంలన్నీ కూడా చాలా బాగుంది. మాకు కూడా మంచి కార్యక్రమంగా చూస్తున్నా. ఈరోజు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పరిశుభ్రమైన త్రాగునీరు ఇచ్చేటువంటి వాటర్ ప్లాంట్ని పెట్టడం. వాటర్ ప్లాంట్లు అనేటువంటి సహజంగా జరుగుతుంటాయి. కాకుంటే ఒక మంచి మనస్సుతో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఆ మంచి జరగడం అనేది కూడా ఒక మంచి రోజు, ఒక పండుగ రోజు. మనము మన కుటుంబం అంతా ఆనందోత్సాహాల్లో ఉన్నటువంటి రోజున ఈ పండుగ వాతావరణంలో ఈ నీటిని విడుదల చేయడం. ఈరోజు పొద్దున్న నుంచి మొదలు పెట్టాం. ఈరోజు ఇది 5వది, ఇంకొకటి చేజర్ల మండలం. ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించాలని చెప్పి సంకల్పం. ఎందుకంటే రేపు మనం అందరం కుటుంబ సమేతంగా ఇది మనది, మన పండుగ, పెద్ద పండుగ, సంక్రాంతి పండుగ. మనం అందరం కూడా దైవాన్ని పూజించుకొని కుటుంబంతో సంతోషంగా ఉండేటువంటి ఒక ప్రధానమైన పండుగ రోజు. ఈరోజు మన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన తాగునీటిని ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప విశేషంగా భావించాలి. ఇది అందరికీ సాధ్యపడదు. ఈరోజు పార్లమెంటు సభ్యులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఎంతో పెద్ద మనసుతో ఈ 6 ప్లాంట్లు ఇవాళ చేయగలమంటే చేద్దామని అనుకున్నాం. చేయాలనే పొద్దు నుంచి తిరుగుతూ ఉన్నాం. కాబట్టి రేపటి రోజున జరిగేటువంటి పండుగకి ఈరోజు వీపీఆర్ ఫౌండేషన్ సంస్థ ద్వారా అమృత జలాలని మీ కుటుంబాలకు అందించడానికి ఇవాళ పార్లమెంటు సభ్యులతో కలిసి మేము అందరికీ మీ దగ్గరికి రావడం జరిగింది. అమృతం అంటే అది ఎక్కడో ఉండదు, ఎక్కడో దేవలోకంలో ఉండదు. ఆ అమృత ధారల్ని ఇవాళ మన కుటుంబాలకు అందించడం అనేటువంటిదే ఇవాళ మనందరి యొక్క ఆలోచన. మనం ఎవరం చూడనటువంటి అమర లోకానికి
ఇవాళ అమరావతిని రాజధానిగా చేసుకున్న మన రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో అమృతధారల్ని ఇవాళ ఇవ్వడం అనేటువంటిది ఇది గొప్ప అనుభవం అని చెప్పి మీకు మనవి చేస్తాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.